దర్శక నిర్మాత దాసరి నారాయణరావు గారు కన్ను మూశారు. దీనితో యావత్ సినీ రాజకీయ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన మరణంపై స్పందించడానికి పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. యావత్ సినీ ప్రపంచానికి అలాగే రాజకీయ లోకానికి కూడా ఆయన గురువుగా చెప్పుకోవచ్చు. ఆయన మరణం నిజంగా యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తుందిగా మనం భావించాలి. ప్రస్తుతం ఆయన మరణంపై మీ స్పందన ఏంటి? మాట్లాడే పరిస్థితులు ఏమో దుఃఖం వస్తుంది. మాకు చాలా ఆప్తుడైన అంటే ఇప్పుడే చూసి చాలా అప్సెట్ అయిపోయాను నేను. ఆయన లేని తెలుగు పరిశ్రమను ఊహించుకోలేకపోతున్నాను. ప్రతి విషయంలోనూ ఆయన చాలా మందికి, అసలు కార్మికులకి, చాలా మంది నటినట్లకి, దర్శకులకి అందరూ ఆదర్శం ఆయన. మాకు కూడా చాలా అసలు ఇది ఈ సంవత్సరం అంతా మర్చిపోవాలి, జన్మలకి మర్చిపోలేని బాధ ఇది. చాలా బాధపడుతున్నాం. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకోవటం తప్ప ఇంకేం చేయగలం. భగవంతుడు ఆయన ఇంత తొందరగా తీసుకెళ్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా బాధలో ఉన్నాం. పరుచూరి గారు, ఆయన మరణంతో సినీ లోకం ఏం కోల్పోయిందని మీరు భావిస్తున్నారు? అసలు ఇండస్ట్రీ స్తబ్దత వచ్చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు అని చాలా మంది కార్మికులకి, చాలా అసోసియేషన్లకి, చాలా మందికి ఒక నమ్మకం. ఆయన వెనక ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన సాల్వ్ చేస్తాడని ఉండేది. ఇప్పుడు అసలు పెద్ద దిక్కు లేదు. ఇప్పుడు ఏం అవ్వాలి? అందరికీ అది పెద్ద ప్రశ్న ఇప్పుడు మా అందరికి. అప్పటి వరకు ఒక సినిమా నేపథ్యం అనేది ఒక ధోరణిలో సాగుతున్న టైంలో ఆ దాసరి ఒక నిర్మాతగా సినీ ప్రపంచంలో ఒక కొత్త మలుపుని తిప్పారు ఆయన. ఈరోజు ఆయన సినీ లోకానికి, ఇటు రాజకీయ లోకానికి కూడా దూరం అయ్యారు. ప్రస్తుతం ఎంతో మంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని శిష్యులుగా తయారయ్యారు. మోహన్ బాబు లాంటి వాళ్ళని తీసుకుంటే ఆయన ఒక దైవంగా కూడా భావిస్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని మీరు ఎలా స్పందిస్తారు? మా అందరికి చెప్పే కదమ్మా, ఒకళ్ళు కాదు, టోటల్ ఇండస్ట్రీయే ఇవాళ ఒక ఇండస్ట్రీకి అమావాస్య లాంటి రోజు. అంటే ఆయన లేని పరిశ్రమను ఊహించుకోలేకపోతున్నామ్మా. అసలు ఏ ప్రాబ్లం అయినా ఆయన ఈజీగా సాల్వ్ చేసే మనిషి. అతను నిండుగా అట్లా పెద్దగా కూర్చుని అందరికీ ఆయన రెస్పెక్ట్ మామూలు కాదు. దాసరి గారు ఉన్నారని, ఆయన వస్తున్నాయంటే భయం, ఆయన ఏం చెప్తాడని ఆసక్తిగా చూసేవాళ్ళం. అలాంటి మనుషులు ఏంటంటే నిజంగా చాలా దారుణం. అసలు ఈ బాధను ఇప్పుడప్పుడే పోగొట్టుకోలేము. అలాగే పరుచూరి గారు, దాసనారాయణరావు గారిని చెప్పాలంటే ఒక సినీ పరిశ్రమలో ఆయన్ని ఒక యూనివర్సిటీగా భావిస్తారు. ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినట్లుగా ఆయన ఎంతో మంది సినీ తారల్ని తీర్చిదిద్దారు. అసలు ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏం చెప్తారు? అంటే ఆయనకి సినిమా తప్ప ఇంకేమీ లేదమ్మా. ఏ అలవాట్లు దురలవాట్లు లేవు ఆయనకి. ఒకటి సినిమా, 2 సినిమా, 3 సినిమా అలాగే పనిచేశాడు ఆయన. అందుకనే ఇన్నాళ్ళు ఇన్ని సినిమాలు ఆయన చేయగలిగాడు, ఇంతమందిని ఆర్టిస్టులు తయారు చేయగలిగాడు ఆయన. తర్వాత తనకి డబ్బులు సంపాదించడం, లేకపోతే ఆర్టిస్టుని తయారు చేయటం, సినిమా నిర్మాతకు ఉండటం, నటించడమే కాకుండా కార్మికుల ప్రాబ్లమ్స్ ని ఎవరు చేయలేనంతగా చేసేవారు ఆయన. అంటే ఈయనకి ఎందుకు అని మనం న్యాయంగా మనమే అనుకుంటాం. ఇన్ని పనులుండి ఈయనకి ఎందుకు అనుకోడు ఆయన. ప్రతి దాంట్లోకి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే గొప్ప మనసున్న మనిషి, మహామనిషి. అసలు మామూలు చాలా బాధగా ఉందమ్మా. అసలు వాళ్ళ ఆ కళ్ళ ముందు నీళ్ళు అట్లా కారిపోతున్నాయి. ఇక మీరు అడిగారు కానీ తప్పగలుగుతుంది ఇది కూడా. ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడి గురించి నా బాధని ప్రజలందరికీ నిజంగా చెప్పుకునే అవకాశం కల్పించారు. అలాగే పరుచూరి గారు, అత్యంత అనుబంధం అంటూ మీతో ఏముంది? మీరిద్దరూ ఎక్కువగా షేర్ చేసుకున్న విషయాలు కానీ, మిమ్మల్ని ఆయన ఎక్కువగా డైరెక్షన్ చేసిన విషయం కానీ, మీ ఇద్దరిలో ఎక్కువగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? ఫస్ట్ మాకు ఖైదీ ఫంక్షన్ అవుతుందమ్మా. ఖైదీ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఆయన గెస్ట్ గా వచ్చి ఇది ఒక సలహా చెప్పాడు ఆయన. ఆ సలహా ఏంటంటే కష్టపడాలి ఎప్పుడు అనేది ఆయన ఆ ఫంక్షన్ లో విని మేము అప్పటి నుంచి కష్టపడ్డాం. ఆయన ఎందుకంటే అదొక్కటే ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. కష్టమే. ఇప్పుడు మేము కూడా 350 సినిమాలు రాయగలిగాం అంటే అలాంటి మహామనిషి ఏం చెప్తాడు అని ఆ ఫంక్షన్ లో విని నేను, గోపాలకృష్ణ దాన్ని తూచా తప్పకుండా పాటించాం. అందుకే సినిమాలు రాయగలిగాం.
అలాగే రైటర్స్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ మా తమ్ముడు, డైరెక్షన్ అసోసియేషన్ ఆయన ఉండి ఎవరికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన చైర్మన్, నేను వైస్ చైర్మన్ అమ్మా ఒక అసోసియేషన్ దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి. అట్లా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎంతో సున్నితంగా చిన్న మందలింపుతో సాల్వ్ చేసేవారు. ఎవరిని కోర్టుకు వెళ్ళనీయకుండా అక్కడికి ఎక్కడ సాల్వ్ చేశారు. అలాంటి మనుషులు ఏంటంటే అసలు నమ్మలేకున్నాం. మీరు ఇంత కన్నీటి పర్యంతమవుతూ కూడా మాకు స్పందించారు. చాలా ధన్యవాదాలు పరచూరి వెంకటేశ్వరరావు గారు.